అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు మరణించినప్పుడు 6 సంఘటనలు జరిగాయి. అవేంటో వాక్యానుసారంగా చూద్దాము. మొదటిది, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిన. మత్తయి 27:51, మార్కు 15:38. అంటే మానవులందరూ దేవుని నేరుగా చేరటానికి తెర ఆ విధంగా తెరవబడింది. రెండవది, భూమి వణికెను, బండలు బద్దలాయను, సూర్యుడు అదృశ్యుడాయన. మత్తయి 27:51, లూకా 23:45. అంటే ప్రకృతి కూడా సృష్టికర్తను ఘనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాము. మూడవది, భక్తుల పునరుత్థానము. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి. అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముల శక్తి విరగొట్టబడింది. నాలుగవది, భూలోకంలోని దుష్టుని శక్తి విరగొట్టబడింది. శతాధిపతి చెప్తున్నాడు, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ఎలుగెత్తి చెప్పాడు. మత్తయి 27:54, మార్కు 15:39. ప్రజలందరూ తమ రమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. లూకా 23:48. చూడటానికి వచ్చిన వాళ్ళు విశ్వసించని వాళ్ళు సిగ్గుపడి వెనకకు వెళ్ళిపోయారు. ఆరవది, విశ్వసించిన వారు చూచి సాక్ష్యం ఇచ్చారు. గలిలయ నుండి వెంబడించిన అనేక మంది స్త్రీలు చూసి సాక్ష్యం ఇచ్చారు. మత్తయి 27:55, మార్కు 15:40-41. ఈ విధంగా దేవుని కుమారుడును మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను సంపూర్తిగా ముగించారు. చూడండి, యేసుక్రీస్తు వాక్యానుసారుడై జీవించి తన రక్తమును కార్చి మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తమును బట్టి, మన కొరకు చెల్లించిన మూల్యమును బట్టి మన ప్రతి పరిస్థితులలో మనము విజయము పొందుకుంటాం. మన పరిస్థితి ఎలాంటిదైనా, ఒత్తిడి అయినా, బంధకాలైనా, అనారోగ్యమైన, మాంత్రిక శక్తులైనా, చేతుబడి అయినా, ఓటమి అయినా, లేమి అయినా, వీటన్నిటి నుండి యేసుక్రీస్తు రక్తములో విడుదల. యేసుక్రీస్తు రక్తము క్రింద మనలను ఏది కూడా మనకు హాని చేయదు. అయితే మన అవివేకమును బట్టి లోకములోని అనవసరమైన వాటికి ప్రాధాన్యతనిచ్చి తప్పుడు మార్గంలో మనము నడుస్తూ ఉంటాము. అందుకే పరిశుద్ధాత్మను ఈ పునరుత్థాన శక్తిని కలిగి శరీరమును అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడిచినప్పుడు ఏ మరణకరమైనది కూడా మనలను తాకలేవు. యేసుక్రీస్తు తండ్రికి తన జీవితమును సంపూర్ణ సమర్పణ చేసిన విధంగా మనము కూడా మన జీవితాలను పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించే వారముగా ఉండడానికి ప్రయాసపడదాం. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్.